హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కింది. ఇందులో ఇప్పుడు 5 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చిలను కూడా చీలికలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఉల్లిపాయలు లైట్ పింక్ షేడ్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయి లైట్ పింక్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని 4 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు కారం, 4 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1.5 కిలో వరకు చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని వాష్ చేసుకునేటప్పుడు అందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుంటే చికెన్ లోపల ఎటువంటి నీచు వాసన ఉండదండి. చికెన్ యాడ్ చేసుకున్నాక మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా మనం థిక్ గ్రేవీతో చేసుకుంటాం కదండి. ఒక్కోసారి ఇలా స్ట్రీట్ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే చికెన్ తక్కువగా తెచ్చినప్పుడు ఈ విధంగా చికెన్ కర్రీని చేసుకుంటే అందరికీ బాగా సరిపోతుందండి. 3 నుంచి 5 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరుతుందండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 10 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసి మరో 10 నుంచి 15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకుంటే ఫుల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, పుదీనాని, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా చల్లుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.